వాళ్ళ భర్త డ్రింక్ చేస్తుండని. వాళ్ళ భర్త డ్రింక్ చేస్తుండని పైసన్ తీసుకుంది. భీమవరం వీళ్ళది చాలా సీరియస్ అయిపోయింది. భీమవరం పెద్ద హాస్పిటల్లో 2 దగ్గర అయితే అక్కడ ఇంకా బతకదు అమ్మాయి. లివర్కి మొత్తం పాకింది, లివర్ మార్చాలా, చాలా కష్టము అని చెప్పారు. అక్కడ 9 రోజులు ఉన్నా. లేదు హైదరాబాద్ తీసుకెళ్తాను, నా తండ్రి నా బిడ్డని కాపాడుతాడు అని నేను నా బిడ్డని తీసుకొని మా 2 అమ్మాయిలు ఆ ఊరి నుంచి తీసుకొచ్చి లకడీ కపూర్ ఓబోల్ హాస్పిటల్లో చేర్పించాము. అక్కడ కూడా వాళ్ళు లేదమ్మా లివర్ మార్చాల్సిందే. అమ్మాయికి పసకలు కూడా వచ్చేసినాయి. ఇంకా కోమలో 3 రోజులు వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఏడ్చుకుంటా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ నేను అక్కడే ఉన్నా. నాన్న దగ్గర ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. నేను ఈ సంవత్సరం నేను పోలేదు, చాలా బాధ అనిపించింది. నేను 3 సంవత్సరాల నుంచి బెల్లంపల్లికి వెళ్తున్నా. ఈ సంవత్సరం నేను వెళ్ళలేకపోయాను. అయినా నా తండ్రి ప్రార్థన ఇంతమంది చేస్తున్నారు, దైవజనుడు అమ్మగారు చేస్తారు, నేను అక్కడ లేకపోయినా నువ్వు నా తోడున్నావని దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఒక్కదాన్ని ఆడ నా బిడ్డ దగ్గర చాలా బాధపడుకుంటా నేను ఉన్నాను. నా బిడ్డ అస్సలు ఉలకట్లేదు, పలకట్లేదు. 30-40 లక్షలు అవుతుంది అన్నారు నా బిడ్డకి. నా దగ్గర అంత సోమతి లేదు. మా అల్లుడుండి స్థలం అమ్ముతున్నాడు. సడన్గా అమ్మడానికి కూడా ఎవరు తీసుకోరు. ఈ అమ్మాయి ఫోటోలో కనిపించింది. ఓకే, హాస్పిటల్లో ఉన్నప్పుడు. అవునండి. అంటే 50 డేస్ ప్రేయర్స్ జరుగుతుండగా ఇట్లా జరిగింది. ఫోన్ చేసాము, మనమరాలు చేసింది. నేను అక్కడుండి చేయండి డాడీకి ఫోన్ అంటే అక్షయ్ ఎత్తిందంట ఫోన్. ఏం కాదు, నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. గట్టిగా రిపోర్ట్ వచ్చింది. అంటే సీరియస్. డాక్టర్స్ ఏమన్నారు? లివర్ మొత్తం మొత్తం మైక్ ఆమెకి లివర్ కూడా అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. లివర్ మొత్తం ముందు పాడైపోయింది అన్నారు, లివర్ మార్చాలన్నారు. అమ్మా ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ మన సికింద్రాబాద్ 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 6 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఓకే, తర్వాత ఏం జరిగింది? మైక్ అమ్మకి ఇంకా లివర్ అంతా మార్చక్కలేదన్నారు, అంతా బాగానే ఉందన్నారు. అంటే లైవ్ లో పాల్గొన్నారు 50 దినాల ఉపవాస ప్రార్థనలప్పుడు. ఓకే, ప్రేయర్ టవర్ కి కూడా కాల్ చేశారు. రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చేసాయి. లివర్ అంతా బాగా అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎంత అద్భుత కార్యం చేసిన అద్భుతం ఇదంతా. 50 దినాల ఉపవాస ప్రార్థన శక్తి మిమ్మల్ని తాకింది. మేము దేవుడు కూడా నమ్మము. అంతకుముందు నమ్ముకోలేదు దేవుణ్ణి. మా వారు వద్దనేవాళ్ళు, ఏసయ్యకి నమ్మొద్దు అనేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు తనే చర్చికి వెళ్ళు, బాప్టిజం తీసుకో, స్తోత్రం, నమ్ము అని అన్నారు. తనే ఇప్పుడు అందరి కుటుంబం అంతా ఏసయ్యని నమ్ముతున్నారు. మీ స్వస్థత ద్వారా కూడా తీసుకోవాలి, బాప్టిజం కూడా సిద్ధపడుతున్నారు. దేవునికి మహిమ. ఎంత సంతోషం. లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. అంటే లివర్ డ్యామేజ్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అన్నారు డాక్టర్స్. అంటే సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయారు, బ్రతకని స్థితి. 3 days కోమా. ఓకే, బ్రతకదన్నారు. అటువంటి నిన్ను దేవుడు బతికించాడు కేవలం ఉపవాస ప్రార్థన శక్తి. సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? చాలా. ఎట్లా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా? ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు మీ బాడీలో? ఏ బాడీలో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతం. మరణ పడకలో నుంచి సహోదరుని దేవుడు లేపాడు. ఎందుకంటే ఇది ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి మాత్రమే. ఎందుకంటే అక్కడ చాలా మంది ప్రార్థించారు, వేల మంది ప్రతిరోజు ప్రార్థన చేశారు. ఆ శక్తి సహోదరుని తాకింది, సజీవురాలుగా నిన్ను నిలబెట్టింది. ఇవాళ సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం.
కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీరు ఎవరు వచ్చినా 3 ఆరాధనలు ఉంటాయి కల్వరి ప్రామిస్ ల్యాండ్. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందొచ్చు. అక్కడ ఉండొచ్చు, వ్యక్తిగతం కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు.